बाप रे बाप बराबर हो गया तो हम जब वगैरह जो कुछ लोग हैं वो सबके लिए बाजू में इंतजाम किया गया है। अल्लाह माशाअल्लाह अल्लाह ताला आपके तुम जीत जाते थे हकीकत से सवाल करके दान करके पेट में करके पैसे में करके रिश्वत में करके तुम्हारी जीत हासिल थी। दीगर अंबिया अलैहिस्सलाम से उनकी कौम ने बात कही थी कि हमारे बाबा दादा करते हुए चले आते आ रहे हैं। सल्लल्लाहु अलैहि वसल्लम ने बताया उन लोगों को, क्या बताया? ये अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर। الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الضالين الله عليكم إذ كنتم أعداء فألف بين قلوبكم فأصبحتم لمن حمده الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله والله سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له الله أكبر الله أكبر لله الحمد ونشهد أن سيدنا لعلكم تتقون. وقال تعالى يا أيها الناس اتقوا ربكم إن زلزلة الساعة شيء عظيم. وقال تعالى يا أيها الناس सबसे मिलना बड़ा तो मुश्किल ना हां बहुत हाथ मिला दे सब हाथ मिला दो चलो मिला दो हां चलो मिलो सते लोगन కొంచెం గత నెల రోజులుగా కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి ఒక నిబద్ధతతోటి ఒక క్రమశిక్షణతోటి ఈ సమాజం పట్ల ప్రేమను పంచుతూ ఈ రంజాన్ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు దువా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. వారికి అన్ని విధాలా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ముస్లిం సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి చట్టాలని ముస్లిం వ్యతిరేకంగా ఏ చట్టం ఉన్నా దాన్ని వ్యతిరేకించి ముస్లిం సోదరులందరూ ఈ భారతావనిలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు సమానమైనటువంటి హక్కులు వారి వారి మతాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల జాగరూకతతో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసే అనాగరికమైనటువంటి చట్టాలు ఏమన్నా ఉంటే వ్యతిరేకిస్తామని కూడా చెప్పాం. ముఖ్యంగా వక్ఫ్ చట్టానికి సంబంధించి శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. కాబట్టి ముస్లిం సోదరులకు అన్ని విధాలా అన్ని రకాలుగా అండదండలు ఉండటానికి నాకు సహకరించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గత నెల రోజులుగా కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి ఒక నిబద్ధతతోటి ఒక క్రమశిక్షణతోటి ఈ సమాజం పట్ల ప్రేమను పంచుతూ ఈ రంజాన్ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు దువా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. వారికి అన్ని విధాలా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ముస్లిం సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి చట్టాలని ముస్లిం వ్యతిరేకంగా ఏ చట్టం ఉన్నా దాన్ని వ్యతిరేకించి ముస్లిం సోదరులందరూ
ఈ భారతావనిలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు సమానమైనటువంటి హక్కులు, వారి వారి మతాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల జాగరూకతతో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసే అనాగరికమైనటువంటి చట్టాలు ఏమన్నా ఉంటే వ్యతిరేకిస్తామని కూడా చెప్పాం. ముఖ్యంగా వక్ఫ్ చట్టానికి సంబంధించి శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. కాబట్టి ముస్లిం సోదరులకు అన్ని విధాలా, అన్ని రకాలుగా అండదండలు ఉండటానికి నాకు సహకరించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత నెల రోజులుగా కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి ఒక నిబద్ధతతోటి, ఒక క్రమశిక్షణతోటి ఈ సమాజం పట్ల ప్రేమను పంచుతూ ఈ రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు దువా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు జరుపుకుంటారు.